నిజమే పిన్ని. తప్పో ఒప్పో, పాపమో పుణ్యమో అమ్మవారి పేరును ఏదో ఒక విధంగా తలిచేది అత్తయ్య. అందువల్లే ఈ తల్లి సన్నిధిలో దహన సంస్కారాలు చేసుకోగలిగింది. పెద్దమ్మ, నీ పగ చల్లారిందా? దయచేసి నా మీద మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనుకోకు. అనయ్య, అలా చేయదు. నువ్వు అమ్మ మాట విని తన పాపాల్లో భాగమయ్యావే తప్ప ఆ ఆలోచనలు నీ సొంతానివి కాదు కాబట్టి క్షమార్హుడు అయ్యావు. జరిగిందంతా మంచికే అనుకోండి బాబు. ఇంతకీ నా మనవరాలు ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉన్నారు కదా బామ్మ. బామ్మ, అమ్మా త్రినేత్రి, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను బామ్మ. అల్లుడు, ఇదేనా సాధ్యం? ఆ అమ్మవారి దయ వల్ల కోమాలో ఉన్న నైని వదిన శరీరంలోకి త్రినేత్రి ఆత్మ రాగలిగింది మావయ్య. మరిప్పుడు ఎలా? దేహాలు తారుమారు, ఆత్మలు వేరువేరు. ఇప్పుడొచ్చిన చిక్కదే అత్తయ్య. సాక్షాత్తు విశాలాక్ష అమ్మవారే వచ్చి ఈ చిక్కుముడిని తీయాలి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడు నా మనవరాలు ఇదే చీర కట్టుకుంది విశాల్ బాబు. ఈ చీర ఎన్నో మలుపులు తిప్పింది బామ్మ. ఓ యమ్మనే, ఎదుర్ మళ్ళీ ఏమైందే? కడుపులో బిడ్డ తంతుందండి. ఇన్నాళ్ళు బిడ్డ కదలికనే లేదు అన్నావు కదా పిన్ని. మొన్న విశాలాక్షి చెప్పింది కదమ్మా, మీ తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు విడిస్తే దురందర కడుపున పుడుతుందని.